మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను. మలాకి గ్రంథము 3:11. పరిశుద్ధ ప్రభ, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయం నాయన మలాకి గ్రంథం 3:11 రాయబడిన మాట జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను. ప్రభా, ఇంతవరకు మా వ్యాపారాల్లో, ఇంతవరకు మా చదువుల్లో, ఇంతవరకు మేము సంపాదించిన సంపాదనలో, ఇంతవరకు మీ ఉద్యోగం చేసినప్పటికీ తీసుకొచ్చినటువంటి ధనమును, తీసుకొచ్చినటువంటి ఆదాయమును, సంపాదించుకున్నటువంటివి అన్నీ కూడా పురుగులు తినివేయబడుతున్నటువంటి ఆదాయాలుగానే ఉన్నాయి. అందుకే ఈ ఉదయం జ్ఞాపకం చేసుకుంటూ, నీవు ఆ పురుగులను నేను గద్దిస్తానని చెప్తున్నావు. ఎస్ లార్డ్, నువ్వు గద్దించే దేవుడివి. నువ్వు గద్దించగా ఎటువంటి చీడ పురుగులైనా, ఎటువంటి పసర పురుగులైనా నువ్వు గద్దించగా అవి కాలిపోతాయి. మా ఆదాయమును ముట్టడానికి ఇంకా వీల్లేదు. ఎందుకంటే మా ప్రభువు మిమ్మల్ని గద్దించునుగాక. మా ఆదాయాల్ని, మేము తెచ్చుకున్నటువంటి ధనమును కానీ, బంగారాన్ని కానీ, వస్తువులను కానీ, మా తిని బండారాలను కానీ, తిను వస్తువులు కానీ, మా వస్త్రాలను కానీ, బట్టలు కానీ మేము ఇంటికి తెచ్చిపెట్టుకుంటే దొంగలిస్తున్నటువంటి దొంగలను మీరు గద్దించుదురుగాక. దొంగ ఒకడే అపవాది. వాడు దొంగతనమునకు, నరహత్యకు, నాశనముకు మాత్రమే వచ్చును. వాడిని మీరు గద్దిస్తున్నారు. ప్రభువు గద్దించునుగాక. ప్రభా, మేము పోగొట్టుకున్నవన్నీ వాడు 7 రెట్లు తిరిగి ఇచ్చుకునుగాక. 7 రెట్లు ఇచ్చుకుని 7 రెట్లు వాడు ఇచ్చుకుందురుగాక. నాయనా, ఇంతవరకు నష్టపోయాం, ఇంతవరకు తెప్పల పడ్డాం కనుక ఇక మీదట వాడు ఓడిపోయాడు. వాడు దొంగిలించినవన్నీ మాకు 7 రెట్లు తిరిగి ఇస్తున్నాడు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.